వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఐ హోప్ ఆల్ వి ఆర్ గుడ్. ఇది వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే దీనికన్నా ముందులో నేను ప్రీవియస్ వీడియోస్ అనేది పోస్ట్ చేయడం జరిగింది. సి లాంగ్వేజ్కి సంబంధించిన ఫస్ట్ యూనిట్ అండ్ సెకండ్ యూనిట్ నేను ఫుల్ ప్లెజర్గా చెప్పాను. సో ఇది వచ్చేసరికి థర్డ్ యూనిట్. కమింగ్ టు థర్డ్ యూనిట్ వచ్చేసరికి మనకి అరేస్ అండ్ స్ట్రింగ్స్ అని రెండు ఉంటాయి అన్నమాట. 2 కాన్సెప్ట్స్. దానికి సబ్ కాన్సెప్ట్స్ అనేవి ఉంటాయి. అసలు ఫస్ట్ మనం ఇంట్రడక్షన్ చూసుకుందాం. అసలు అరే అంటే ఏంటి అనేది. అన్ అరే ఈజ్ ఎ స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్ యూజ్డ్ టు స్టోర్ మల్టిపుల్ వాల్యూస్ ఆఫ్ సేమ్ డేటా టైప్ ఎట్ ఏ టైం. అరే అనేది ఒక స్పెషల్ టైప్ ఆఫ్ వేరియబుల్ అనమాట. అది మల్టిపుల్ వాల్యూస్ని సేమ్ డేటా టైప్స్లో ఎట్ ఏ టైంలో స్టోర్ చేసుకునిద్ది అరే అనేది. ఇంకో డెఫినేషన్ ఏంటంటే అన్ అరే ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ సిమిలర్ డేటా ఐటమ్ స్టోర్డ్ ఇన్ కంటిన్యూస్ మెమరీ లొకేషన్ విత్ ఏ సింగిల్ నేమ్. ఒక సింగిల్ నేమ్తో అరే అనేది సిమిలర్ డేటా టైప్స్ ఉన్న ఐటమ్స్ని స్టోర్ చేసేదాన్నే అరే అంటాము. సో 2 డెఫినేషన్స్, ఏది మీకు సింపుల్గా అనిపిస్తే ఆ డెఫినేషన్ అనేది ఫాలో అయిపోండి. అండ్ అరేని ఎలా డిక్లేర్ చేస్తామో అండ్ దాని యొక్క సింటాక్స్ అనేది చూస్తే, డిక్లరేషన్ ఆఫ్ అన్ అరే. వెన్ వీ వాంట్ టు క్రియేట్ అన్ అరే వీ మస్ట్ నో ద డేటా టైప్ ఆఫ్ వాల్యూస్ టు బీ స్టోర్డ్ ఇన్ దట్ అరే. మనకి ఒక అరేని క్రియేట్ చేస్తున్నప్పుడు ఆ మస్ట్ అండ్ షుడ్గా మనకి ఆ డేటా టైప్ యొక్క వాల్యూస్ అనేవి తెలిసి ఉండాలి. సో ఆ డేటా టైప్ సిమిలర్ డేటా టైప్ వాల్యూస్ అనేది అరేస్లో స్టోర్ చేస్తాము. సో దాని యొక్క సింటాక్స్ వచ్చేసరికి డేటా టైప్, అరే నేమ్ ఆఫ్ సైజ్. డిక్లరేషన్ ఆఫ్ అన్ అరే. When we want to create an array, we must know the data type of value to be stored in that array and also the number of values to be stored in that array. దాని యొక్క సింటాక్స్ వచ్చేసరికి అరేని క్రియేట్ చేయాలి అంటే డేటా టైప్ అరే నేమ్ ఆఫ్ సైజ్. ఇదన్నమాట మనకి ఇది ఒక థర్డ్ యూనిట్ యొక్క బేసిక్ ఇంట్రడక్షన్ అనమాట. అరే అంటే ఏంటి, అరే యొక్క డిక్లరేషన్ యొక్క సింటాక్స్, అరేలో మనము ఎలాంటి టైప్ ఆఫ్ ఎలిమెంట్స్ అనేది స్టోర్ చేస్తాము. సో మూవింగ్ టు ద కాన్సెప్ట్ ఆఫ్ థర్డ్ యూనిట్ ఈస్ 2 డైమెన్షనల్ అరేస్. దీంట్లో మనకి అరేస్లో టైప్స్ ఉంటాయి అన్నమాట. సింగిల్ డైమెన్షనల్ అరే, 2 డైమెన్షనల్ అరే, మల్టీ డైమెన్షనల్ అరే అని చెప్పేసి. సో మీకున్న సిలబస్ కాపీ ప్రకారము 2 డైమెన్షనల్ అరే అనేది చెప్పుకుందాం మనం ఇప్పుడు. 2 డైమెన్షనల్ అరే అంటే డిక్లరేషన్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరే. 2 డైమెన్షనల్ అరేని మనం ఎలా డిక్లేర్ చేస్తాము, దాని యొక్క సింటాక్స్ డేటా టైప్, అరే నేమ్, రో ఆఫ్ సైజ్ అండ్ కాలమ్ సైజ్ అనమాట. సో 2 డైమెన్షనల్ అరేని ఎలా డిక్లేర్ చేస్తామంటే డేటా టైప్ దాని యొక్క అరే నేమ్ ఇండికేట్ చేసి, రో సైజ్ ఎంత ఉంది, కాలమ్ సైజ్ లైక్ ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే రో సైజ్ ఎంత ఉంది, కాలమ్ సైజ్ ఎంత ఉందని చెప్తాము డిక్లరేషన్ చేసేటప్పుడు. సో ఇప్పుడు మనకి ఎగ్జాంపుల్ ఇంట్ మ్యాట్రిక్స్ ఏ ఆఫ్ 2, 3 వీటికి మనం అరేస్ అంటాము వీటిని. సో ఇక్కడ మనము ఒక లైక్ ఎలా అంటే ఒక ఐటమ్ తీసుకున్నప్పుడు 0 to అప్ టు ఎన్ నెంబర్ ఆఫ్ ఐటమ్స్ 0, 1, 2, 3 దాని యొక్క వాల్యూకి పైన మనము ఇండెక్స్ అనేది ఇండికేట్ చేస్తామన్నమాట. సో ఇక్కడ ద అబౌవ్ డిక్లరేషన్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరే రిజర్వ్ 6 కంటిన్యూస్ మెమరీ లొకేషన్స్ ఆఫ్ 2 bytes ఈచ్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ 2 rows and 3 columns. ఇక్కడ ఏదైతే మనం ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నామో దీంట్లో కంటిన్యూస్గా 6 మెమరీ లొకేషన్స్ అండ్ 2 bytes అండ్ ఈచ్ బైట్కి 2 rows and 3 columns అనేవి ఇవ్వడం జరుగుతుందన్నమాట. ఇలా మనము 2 డైమెన్షనల్ అరేని డిక్లేర్ చేస్తామన్నమాట, దాని యొక్క డిక్లరేషన్. అండ్ దాన్ని డిక్లరేషన్ చేస్తాం కాబట్టి ఇప్పుడు ఇనిషియలైజేషన్ ఎలా చేస్తాము. ఇనిషియలైజేషన్ ఆఫ్ 2 డైమెన్షనల్ అరే మీన్స్ we use the following general syntax for declaring and initializing a 2 dimensional array. మనము జనరల్గా డిక్లేర్ చేయాలన్నా ఇనిషియలైజ్ చేయాలన్నా 2 డైమెన్షనల్ని స్పెసిఫిక్ రోస్తో కాలమ్స్తో ఈ యొక్క సింటాక్స్ అనేది మనం యూజ్ చేస్తామన్నమాట. డేటా టైప్, అరే నేమ్, రోస్, కాలమ్స్, దాన్ని బేస్ చేసుకొని R1 C1 వాల్యూ, R2 C2 వాల్యూ, R2 C1, R2 C2. సో ఇది మనకి అరేని ఎలా ఇనిషియలైజ్ చేస్తాము అండ్ ఎలా డిక్లేర్ చేస్తాము అనేది. సో మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకుంటే ఇంట్ మ్యాట్రిక్స్ ఆఫ్ ఏ ఆఫ్ 2, 3, 1, 2, 3 అండ్ వాటిని మనము 1, 2, 3 అండ్ 4, 5, 6 ఇలా టర్మినేట్ చేసుకుంటే అంటే ఇండికేట్ చేసేసుకొని సెక్షన్స్గా డివైడ్ చేసి రాసుకున్నాము. The above declaration of 2 dimensional array reserves 6 contiguous memory location of 2 bytes each in the form of memory. ఈ మెమరీ అనేది ఏదైతే 2, 3 తీసుకున్నామో దాన్ని డీవియేషన్ చేసినప్పుడు 6 కంటిన్యూయస్ మెమరీస్ అనే ఫామ్ అయినాయి. 1, 2, 3 అండ్ 4, 5, 6
ఇవన్నమాట. సో మూవింగ్ టు ద అనదర్ అండ్ 2 rows and 3 columns and the first row is initialized with the values. ఫస్ట్ రో అనేది 1 2 3 అనే వాల్యూస్తో, ఇది ఫస్ట్ రో కదా, 1 2 3 అనే వాల్యూస్తో ఇనిషియలైజ్ అయితే 4 5 6 అనే సెకండ్ రో అనేది 4 5 6 వాల్యూతో ఇనిషియలైజ్ అయిందనమాట. సో అలాగే ఇంకా మనం 4 5 6 7 8 9 అలా ఎక్స్టెండ్ కూడా చేసుకోవచ్చు. దాన్ని బేస్ చేసుకొని ఒక ఎగ్జాంపుల్ అనేది రాసాము. అండ్ ఇక్కడ యాక్సెసింగ్ ఇండివిజువల్ ఎలిమెంట్స్ ఆఫ్ 2 dimensional array, 2 dimensional arrayని ఇండివిజువల్ ఎలిమెంట్స్గా ఎలా యాక్సెస్ చేస్తాము. ఇన్ ఏ C programming language, to access elements of a 2 dimensional array, we use array name followed by row index value and column index value of the element that to be executed. ఈ యొక్క C programming లాంగ్వేజ్లో మనం 2 dimensional arrayలో ఎలిమెంట్స్ అనేవి యాక్సెస్ చేయాలి అంటే ఆ యారే యొక్క నేమ్ అనేది రో ఇండెక్స్, దాని యొక్క వాల్యూ అనేది కాలమ్ ఇండెక్స్ వాల్యూకి ఫాలో అవుతూ ఉంటుంది. అలా ఫాలో అవుతున్నప్పుడు ఎలిమెంట్ అనేది యాక్సెస్ అవుతుంది అనమాట. హియర్ ద రో అండ్ కాలమ్ ఇండెక్స్ వాల్యూ మస్ట్ బి ఎన్క్లోజ్డ్ ఇన్ సపరేట్ స్క్వేర్ బ్రేసెస్. ఇక్కడ రో అండ్ కాలమ్ వాల్యూ అనేది సపరేట్ స్క్వేర్ బ్రేసెస్తో ఇండికేట్ చేస్తాము. ఇన్ కేస్ ఆఫ్ 2 dimensional array, the compiler assigns separate index values for rows and columns. 2 dimensional arrayలో మనకి వాల్యూస్ అనేవి రోస్ అండ్ కాలమ్స్లో సపరేట్గా ఇండికేట్ చేస్తామన్నమాట. రోస్ కాలమ్ కానీ అండ్ కాలమ్ రో కానీ కాలమ్ కానీ అవి రెండు సపరేట్ అయి ఉంటాయి అన్నమాట ఇక్కడ 2 dimensional arrayలో. దీన్ని చేసుకొని మనం ఒక ఎగ్జాంపుల్ అనేది చూసుకుందాం. అరే నేమ్ ఆఫ్ రో ఇండెక్స్ అండ్ కాలమ్ ఇండెక్స్ సపరేట్ అని చెప్పాను కదా, సో ఇక్కడ సపరేట్గా ఇండికేట్ చేశారు. సో మనం ఒక మ్యాట్రిక్స్ A0 1 తీసుకొని అప్ టు 1 0 దగ్గర, సో ఇక్కడ అబౌవ్ స్టేట్మెంట్ ఏం చెప్తుందంటే ఎలిమెంట్ విత్ రో ఇండెక్స్ అనేది 0 అండ్ కాలమ్ ఇండెక్స్ అనేది 1, అప్పుడు మనం 1 0 అనేది ఎలా అసైన్ చేస్తాము. సో ఇక్కడ మనకి హెడర్ ఫైల్ సెక్షన్, మెయిన్ సెక్షన్ అండ్ వాల్యూస్ ఆఫ్ రోస్ 3 అని తీసుకొని, సో ఇక్కడ మనము ఇక్కడ ఏదైతే 3 ఉందో దీని యొక్క పైన హెడర్, దీనిపైన 0 అండ్ దీనిపైన 1 అలా మనం ఇచ్చేదాన్ని ఇక్కడ చూస్తే 0 1 2 ఇస్తే దీని యొక్క ఇండెక్స్ 1 యొక్క ఇండెక్స్ ఏమవుతుంది 0 అవుతుంది, 2 యొక్క ఇండెక్స్ 1, 3 యొక్క ఇండెక్స్ 2 అలా ఇండెక్స్ వాల్యూ అనేది రిప్రజెంట్ చేస్తాము. ఫర్ లూప్ని యూస్ చేసేసుకొని ఆ ఒక వాల్యూస్ని ప్రింట్ చేస్తాము. సో ఇక్కడ మనకి ఈ యొక్క ఎగ్జాంపుల్ అనేది 2 dimensional arrayని బేస్ చేసుకొని, సో మనం ఇక్కడ బేసిక్గా డిఫరెన్స్ ఏంటి అంటే మనము అరేస్లో ఇండెక్స్ వాల్యూస్ ఇస్తాము అండ్ రోస్ కాలమ్స్ ఉన్న వాల్యూస్ అనేవి సపరేట్ ఓపెన్ అండ్ క్లోజ్డ్ బ్రేసెస్తో ప్రోగ్రామింగ్లో సపరేట్గా ఉంటాయి అన్నమాట. ఇది మనకి 3rd యూనిట్లో ఒక వన్ ఆఫ్ ద కాన్సెప్ట్. ఈ వీడియోలో మనము అరేస్ అంటే ఏంటి, అరేస్ని ఎలా డిక్లేర్ చేస్తాం, అరేస్ యొక్క సింటాక్స్, అరేస్లో ఎలాంటి వాల్యూస్ స్టోర్ అవుతాయి, అరేస్లో టైప్స్ 2 dimensional arrays అండ్ మల్టీ dimensional arrays అని కూడా ఉంటాయి, సింగిల్ dimensional array కూడా ఉంటుంది. సో మీకు సిలబస్ ప్రకారం 2 dimensional array ఇది వన్ ఆఫ్ ద కాన్సెప్ట్ కాబట్టి సో ఇది అనేది చెప్పడం జరిగింది. ఇది 2 dimensional array. సో మనకి ఈ క్లాస్లో ఈ టాపిక్ అనేది అయిపోయిందనమాట. So I hope all we are understood. For more videos, please subscribe to my channel and like to my channel. సో ఇక్కడ వరకు అనమాట ఈ ఎగ్జాంపుల్ ఏదైతే చూపిస్తున్నామో ఇక్కడ వరకు, ఇక్కడతో మనకి ఒక కాన్సెప్ట్ అనేది అయిపోయింది. యూనిట్ 3లో మనము అరే అంటే ఏంటి నేర్చుకున్నాము, అరే యొక్క సింటాక్స్, అరేలో ఎలాంటి టైప్స్ని స్టోర్ చేస్తాము, అరే యొక్క డిక్లరేషన్ ఎలా ఇచ్చేస్తాము అండ్ అరేస్లో టైప్స్లో మీకు ఉన్నది 3 types ఉంటాయి మామూలుగా. సో మీకు ఉంది 2 dimensional అరే కాబట్టి 2 dimensional అరే ఒక్కటి నేను ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది బికాజ్ మనకి టైం లేదు కాబట్టి. అరేని ఎలా యాక్సెస్ చేస్తాము అన్నది కూడా చెప్పుకున్నాము. సో ఇది ఇవాల్టి వీడియో. సో ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ సపోర్ట్ మీ గైస్. మీకు ఏ చిన్న డౌట్ వచ్చినా నాకు కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను ప్రతిదీ క్లారిఫై చేస్తాను. సో పీడిఎఫ్ అనేది ఫస్ట్ యూనిట్ అనేది పిన్ చేయమని అడిగారు. సో నా లింక్ అనేది యాక్సెస్ అవ్వట్లేదు, సో నాది నెట్వర్క్ ఇష్యూ వల్ల. సో ఆ వీడియోని ఫస్ట్ యూనిట్ వీడియోని కొంచెం
చూస్తూ ఉండండి. సో దానివల్ల మీకు ఐడియా అనేది వస్తుంది కదా. సో నేను తర్వాత క్లాసెస్ నుంచి నేను పిన్ చేస్తాను మెటీరియల్ అనేది. సో థ్యాంక్ యూ గైస్.